మీరు బ్రతకగలరు. నేను ఈ మధ్య కరోనాలో మరణశయ్య మీదకి వెళ్ళాను. 17 kgs ఐ లాస్ట్. నేను హాస్పిటల్లో ఒక స్కెలిటన్ లాగా, అస్థిపంజరం లాగా పడున్నాను. నాకు మెమరీ పోయింది, నా కళ్ళు సరిగా కనపడలేదు, నా సంతకం నేను చేయలేకపోయాను. తెలుగులో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే నాకు 2-3 నిమిషాలు పడుతుంది. తెలుగులో మాటలన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని తెలుగులో ఒక సెంటెన్స్ చేయడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. డాక్టర్ అన్నాడు, రేపు ఉదయం 10:30కి నువ్వు బయాప్సీ చేసుకోవాలి, నీకు క్యాన్సర్ వచ్చింది, బయాప్సీకి పంపించాలి అని. నేను డాక్టర్తో పోరాడాను. నేను ఇంటికి వెళ్తాను, ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాను డాక్టర్, నాకు మిగిలిన విషయాలకి ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పటికే నాకు హైపర్ కాల్షియం వచ్చింది. తర్వాత నాకు డయాలసిస్ పెట్టడానికి మొత్తం రెడీ చేశారు. పోట్లాడి డయాలసిస్ని తీయించేసుకున్నాను ఆ రాత్రి. నాకు సి బ్లాకర్ రాశారు, ఎందుకంటే నాది సిస్టమిక్ హైపర్ టెన్షన్ హైకి వెళ్ళిపోతుంది. సి బ్లాకర్ అనేటువంటి ఆ బీపీ టాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు నిద్ర సరిగిపోవట్లేదు, ఇన్సోమ్నియా వచ్చింది. ఉదయం 6:30కి నిద్ర పడితే 10:30కి మెలకు వస్తుంది. ఆ తర్వాత దినమెల్లా నిద్రపోలేను, ఒక పూటే తినగలను, రెండో పూట తినలేను. రోజు రోజుకి ఒక పావు కిలో తగ్గిపోతూ ఉన్నాను. ప్రభుని అడిగాను, డాక్టర్ ట్రీట్మెంట్ ఏమనంటాడు, ప్రభు ఏం చేయమంటాను? దేవుడు అన్నాడు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డాక్టర్ గారి దగ్గర చెప్పాను, డిశ్చార్జ్ చేస్తాను కదా, ట్రీట్మెంట్ ఇవ్వనన్నాను కదా, నేను బయాప్సీకి రాను, డిశ్చార్జ్ మీ అన్నట్టు. డాక్టర్ గారు డిశ్చార్జ్ షీట్ మీద సంతకం చేయమన్నారు. ఇది మీరు ప్రింట్ చేసుకున్న షీట్ సార్, మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతున్నాను, ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు కాబట్టి అది రాసి ఇవ్వండి, సంతకం పెడతాను. పెద్ద గొడవ అయింది నాకు డాక్టర్కి. మా ఆవిడ, మా బామర్దులు వీళ్ళందరూ వచ్చి డాక్టర్ మీద నుంచి వెళ్ళిపోతానంటాం ఏంటి అంటే, దేవుడు వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిన 15 రోజులు మంచానికి అతుక్కుపోయాను. నాకు అయోట డౌట్ కూడా లేదు. మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, దేవుడు ముట్టగానే స్వస్థత జరుగుతుంది కదా, నీకెందుకు జరగట్లేదు? దేవుడు యోగుకి స్వస్థత డిలే చేశాడని నీకు తెలియదా అని అడిగాను. దేవుడు లాజర్ దగ్గరికి రావడం లేట్ చేశాడని నీకు తెలియదా అని అడిగాను. ఈ వాక్య భాగాలు కూడా ఉన్నాయి బయట. నాకేదో నేర్పించాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించే ఒక ఆంటీ, రోజు నా గురించి ప్రార్థన చేసే ఒక ఆంటీ ఫోన్ చేసి, ఎందుకయ్యా స్వస్థపరచుకుని అడగవట, ఎందుకు అడగవు అని అడిగింది. ఎందుకు అడగాలంటే అన్నాను నేను, ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాను. నేను నా భార్యకి ఒకటే మాట చెప్పాను, ఎప్పుడు స్వస్థపరుస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన స్వస్థపరుస్తాడని చెప్పాడు. స్వస్థపరుస్తాడు. 15 రోజుల తర్వాత నువ్వు 3 నెలలు నాన్ వెజ్ తినకూడదంటే, ఈరోజు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను, స్లీపింగ్ పిల్ కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. When you know your God, you can be confident. The knowledge of God, the relational knowledge of God, దేవుడితో మనకున్న సంబంధంలో పుట్టే జ్ఞానము మనల్ని నిలబెడుతుంది.